చందనోత్సవం టికెట్లు అమ్మకాల్లో గందరగోళం రెట్టింపైంది. ఆన్లైన్ బ్యాంకుల ద్వారా టికెట్లు విక్రయాలు చేపట్టడంలో ఆటంకాలు భక్తుల సహనాన్ని పరీక్షిస్తున్నాయి. 70% ఆన్లైన్ అని ప్రకటించినప్పటికీ నిజరూప దర్శనం టికెట్లు అందుబాటులో లేకపోవడంపై తీవ్ర అసహనం వ్యక్తమవుతోంది. సింహాచలం అప్పన్న సన్నిధిలో వైశాఖ శుద్ధ తదియ అత్యంత విశేషమైన రోజు. ఏడాదంతా చందన రూపుడిగా దర్శనమిచ్చే అప్పన్న స్వామి ఆ ఒక్కరోజు మాత్రం కొన్ని గంటల పాటు నిజరూపంలో కనిపిస్తారు. అక్షయ తృతీయ రోజు స్వామివారి దర్శన భాగ్యం కోసం వచ్చే భక్తుల సంఖ్య ఏటికేడాది పెరుగుతుండగా ఈసారి సుమారు 2 లక్షల మంది వస్తారని అంచనా. గత ఏడాది వైఫల్యాలను దృష్టిలో పెట్టుకుని 3 మంత్రులతో కమిటీని నియమించింది ప్రభుత్వం. ఎటువంటి లోటుపాట్లు జరగకూడదని నిర్దిష్టమైన ఆదేశాలున్నాయి. అయితే ఈ దఫా టికెట్ల అమ్మకాల దగ్గర నుంచే గందరగోళం మొదలైంది. గత 4 ఏళ్లుగా ఇదే తీరు. మొత్తం టికెట్లలో 70% ఆన్లైన్, 30% బ్యాంకుల ద్వారా విక్రయించాలన్న ఆదేశాలున్నాయి. ఈ నెల 17 వరకు టికెట్లు విక్రయించేందుకు విడతల వారీగా విడుదల చేస్తున్నారు. అయితే ఆన్లైన్, ఎంపిక చేసిన బ్యాంకు శాఖల ద్వారా టికెట్ల విక్రయ ప్రక్రియను సమర్థవంతంగా అమలు చేయడంలో అధికారులు విఫలమవుతున్నారు. సింహాచలం, అక్కయ్యపాలెంలోని యూనియన్ బ్యాంకులు, సింహాచలం, బిర్లా జంక్షన్లోని SBI బ్యాంకుల్లో అందుబాటులోకి తెచ్చిన టికెట్లు నిమిషాల్లోనే అయిపోయాయి. దీంతో టికెట్లు దొరకని భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే 9కి వచ్చాను, జనం ఉంటారేమని. 9 నుంచి ఇప్పటి వరకు వెయిట్ చేశాం. టికెట్స్ లేవు, ఇంకా ఓపెన్ అవ్వలేదు. మీరు వాళ్ళు చెప్తున్నారు అంతే తప్ప ఇంకేమీ లేదు సార్. ఇక్కడ ఇంతమంది వచ్చినప్పుడు మాలా చాలా మంది వచ్చి వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి అటువంటిది కూడా కనీసం మినిమం ఫెసిలిటీ మాకు మంచినీళ్ళు వాటి సంగతి పక్కన పెట్టింది. కనీసం ఆ టికెట్లు ఉన్నాయి లేవో చెప్పిన మనిషి కూడా ఎవరు దొరకట్లేదు కదా. అదైతే ప్రైవేట్ వ్యవహారంగా తయారైంది. అది ఆన్లైన్లో కూడా ఇదే జరుగుతుంది, ఆఫ్లైన్లో కూడా అంటే ఆఫ్లైన్లో అంటే బ్యాంక్ దగ్గరకు వచ్చిన దగ్గర కూడా ఇదే జరుగుతుంది. ఆల్రెడీ యూనియన్ బ్యాంకు, సింహాచలం ఇదే ఆథరైజ్ అని చెప్పి ఆల్రెడీ వాట్సాప్లోకి అన్నిటిలో కూడా ప్రచురితం అయిందనమాట. మరి అదే టైప్కి వచ్చినప్పుడు మరి ఓపెన్ చేసి ఉండాలి కదండి. దర్శనం టికెట్ల విక్రయంపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తలనొప్పిగా మారిందనే చర్చ జరుగుతోంది. టికెట్లు అందుబాటులో లేకపోతే చందనోత్సవ వైభవం కళ్లారా చూడలేమని ఆవేదన చెందుతున్నారు సామాన్య భక్తులు.